26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు సంధించారు. రెండు పార్టీలు తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేశాయి అన్నారు. మరోసారి ఈ పార్టీలకు అవకాశం ఇస్తే ఉన్న అప్పులు రెట్టింపైపోతాయన్నారు బండి సంజయ్. తెలంగాణ మరో శ్రీలంక పాకిస్తాన్లా తయారైపోతుంది అన్నారు. బీజేపీ గెలిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అన్నారు బండి సంజయ్. శాఖ మంత్రి గారే గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసింది, మేము 2 లక్షల కోట్లు, అటు ఒక 10 లక్షల 2 లక్షల కోట్లు అప్పు చేస్తామని చెప్పుకుంటున్నారు. అంటే ఈ రెండు పార్టీలు, ఈ రెండు ప్రభుత్వాలు చేసింది ఏంది? అప్పులు, దోపిడీ, అక్రమాలు, అవినీతి తప్ప ఈ రెండు పార్టీలు చేసింది ఏం లేదు. తెలంగాణ ప్రజలకు చిప్ప చేతికిచ్చారు రెండు పార్టీలు కూడా. ఇప్పుడు ఆ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిందని అప్పులు తీరుస్తామని చెప్పు, మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తేనే మీకు ఓటేసే. మీరేం చేశారు? మళ్ళా 1,70,000 కోట్ల అప్పు మీరు చేస్తారు. ఇది నేను చెప్పాను, సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయిపోయాడు. ఎవరు తీర్చాలి అప్పులు? ఆ శ్రీలంకలో గిట్నైంది, అప్పుడు వాళ్ళతో మొత్తం ఆగమైంది. పాకిస్తాన్ లో తిండి గతి లేకుండా అయిపోయిన పరిస్థితి. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం కూడా గదే పరిస్థితి అయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆ 10 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్పంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది ఎవరు? ఈ రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ చెప్తాను, రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు. అప్పులు, అవినీతి, అక్రమాలు తప్ప ఏమైనా చేసిండ్రా? 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.